నల్గొండ జిల్లాపై బీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగానే సవతి ప్రేమ చూపించిందా? కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ప్రాజెక్టులపై లక్షల కోట్లు ఖర్చు చేసినా అవి పూర్తి చేయలేదంటున్నారు కోమటిరెడ్డి. ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తాం. గతంలో సంక్షేమ పథకాలు ఎమ్మెల్యేల అనుచరుడికే దక్కేవంటున్నారు. ఇప్పుడు ప్రజలందరికీ సంక్షేమం అందిస్తా ఉంటున్నారు. కేటీఆర్ శ్వేతపత్రంపై కోమటిరెడ్డి విమర్శలివి. శ్వేతపత్రం మేము సృష్టించింది కాదు, అధికారిక లెక్కలే అంటున్నారు. 10 సంవత్సరాల్లో లక్షల కోట్లు దోచుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో మీ దోపిడీ పత్రాల్ని మొత్తం బయట పెడతాం అంటున్నారు కోమటిరెడ్డి. ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారంటున్నారు. ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు ఇవ్వలేదని పరిస్థితికి తీసుకొచ్చారంటూ కోమటిరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలే చేస్తున్నారు. ఇలా కేటీఆర్ గారు నిన్న ఒక శ్వేతపత్రం అని రిలీజ్ చేసింది. ఆయన శ్వేతపత్రం అంటది. ఆ శ్వేతపత్రం మేము రిలీజ్ చేసింది కాదు. 10 ఏళ్లలో మీరు చేసిన దోపిడీ, 6 లక్షల కోట్ల అప్పు, పెట్టిన దుబారా ఖర్చు అన్నీ కూడా దానిలో భద్రపరిచింది తప్ప మా సొంత అంకెలు ఏం మా దగ్గర లేవు. మీ అప్పుడు పనిచేసిన ఆఫీసర్లు ఇచ్చినే ప్రజల ముందు పెట్టాం. మా సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పారు, 8,000 కోట్ల 60,000 కోట్ల అప్పులో సివిల్ సప్లై కార్పొరేషన్తో పాటు 20,000 కోట్ల రూపాయలు ఇవాళ మిల్లర్స్ దగ్గర ధాన్యం ఉంటే మీరు కుంభకర్ణులాగా నిద్రపోయి దోచిపెట్టిన మీరు. సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద వారు 10 రోజులుగా రివ్యూ చేసి ప్రభుత్వం చేసిన మోసాలను బయటపెట్టింది. అందుకనే మీ శ్వేతపత్రం అయితే మేము త్వరలోనే మీ దోపిడీ పత్రాన్ని కూడా రిలీజ్ చేస్తాం. తప్పకుండా మిమ్మల్ని దోపిడీ చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒక పేదవానికి ఇల్లు కట్టలేని మీరు లక్షల కోట్లకు పరిగెత్తి ఇవ్వాలా? ఒక్కొక్క ఎమ్మెల్యే 1000 కోట్లు సంపాదించుకొని మాది శ్వేతపత్రం అని చెప్పి మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు కదా. త్వరలోనే 2-3 మాసాల్లోనే మీ దోపిడీ పత్రాన్ని రిలీజ్ చేస్తాం. మీరు 1-2కే భయపడుతున్నారు. ఇక ముందున్న అసలు ముసళ్ళ పండుగ